రాష్ట్రంలో రైతన్నలకు కష్టకాలం మొదలైంది. పంటలను కాపాడుకోవడానికి అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సాగునీరు లేక చేతికొచ్చిన పంట ఎండిపోతున్నది. దాంతో అన్నదాత తీవ్ర ఆందోళనకు గురవుతున్నాడు. పంటలు ఎండిపోకుండా వాటర్ ట్యాంకర్లతో నీళ్లు అందించే పరిస్థితి ఏర్పడింది. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం పాచిల్ల గ్రామానికి చెందిన రైతు తూనం నరేష్ 3 ఎకరాలు కౌలుకు తీసుకుని వరి సాగు చేశాడు. పంట పొట్ట దశకు వచ్చిన సమయంలో సాగునీరు లేకపోవడంతో 15,000 రూపాయలకు ఓ ట్యాంకర్ ద్వారా నీటిని తీసుకొచ్చి పంటకు పెడుతున్నాడు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం నీటితో చెరువులో నింపిందని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని రైతు నరేష్ వాపోయాడు. ప్రభుత్వం వెంటనే స్పందించి పంట ఎండిపోయిన రైతులకు ఎకరాకు 25,000 నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నాడు. కౌలు ద్వారా తీసుకున్నాక 3 ఎకరాలు తీసుకుంటే ఇప్పుడు మంచిగా నవంబర్లో 18 తారీఖు అల్కుడు చేసుకున్నా. ఇప్పటి వరకు 3 నెలలు అయింది. ఇప్పుడు నోటికొచ్చిన దానికి నీళ్లు అంతలేవు. ఇప్పుడు మొత్తం బోర్లు ఎత్తిపోతున్నాయి. ఎత్తిపోయే దానికి నేను ట్యాంకర్ తోటి అవకాశం తోటి ట్యాంకర్ తెచ్చి పోసుకుంటున్నా. 2 ఎకరాలు ఎండిపోయింది. ఎకరానికి కౌలుదారునే 15,000. ఇప్పుడు మొత్తానికి ఎకరానికి 30,000 ఖర్చు నాకు వచ్చింది. ఇప్పుడు మాకు మొత్తం పొలం ఎండిపోతుందండి. కొంచెం గవర్నమెంట్ మాకు సహకరించాలి. కొంచెం ఏమైనా ఉన్నా కూడా నీళ్ళు తెచ్చే ప్రయత్నం చేయాలి. ఇప్పటివరకు అయితే ఏ గవర్నమెంట్ అయినా మాకు దయచేసి కొంచెం నీళ్ళు రావాలి. రాష్ట్రంలో రైతన్నలకు కష్టకాలం మొదలైంది. పంటలను కాపాడుకోవడానికి అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సాగునీరు లేక చేతికొచ్చిన పంట ఎండిపోతున్నది. దాంతో అన్నదాత తీవ్ర ఆందోళనకు గురవుతున్నాడు. పంటలు ఎండిపోకుండా వాటర్ ట్యాంకర్లతో నీళ్లు అందించే పరిస్థితి ఏర్పడింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, పొలానికి ట్యాంకర్తో నీటిని పెడుతున్నారు. అక్కడ సాగునీటి సమస్య కారణాలేంటి? రైతులు ఏమంటున్నారు? కుమార్, యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా సాగునీటి కష్టాలు తీవ్రతరం అవుతా ఉన్నాయి. ఎక్కడికక్కడ బోర్లు ఎండిపోతున్నాయి, బావులు ఎండిపోతా ఉన్నాయి. రైతులు పంట పొలాలు సాగు చేసుకుంటా ఉంటే ఎక్కడికక్కడ కూడా నిలువున ఎండిపోతున్నటువంటి పరిస్థితి, దారుణమైనటువంటి పరిస్థితులు యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకున్నాయి. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టుని ఉపయోగించుకోవడంతోనే ఈ సమస్య వచ్చిందని కూడా రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తా ఉన్నారు. చిన్న పిల్లర్ కుంగిపోయిందని ప్రాజెక్టు అంతా కూడా రన్ చేయకుండా, నీళ్లు ఎత్తిపోయకుండా, ఇక్కడ ఉన్నటువంటి రిజర్వాయర్లను నింపకుండా తాత్సారం చేయడంతోనే ఎక్కడికక్కడ భూగర్భ జలాలు ఎండిపోయి యాదాద్రి భువనగిరి జిల్లాలో తీవ్రమైనటువంటి క్షామం ఏర్పడింది. దుర్భిక్ష పరిస్థితులు ఈ రోజు నెలకొన్నాయి. దానికి సజీవ సాక్ష్యమై ఆవేరు నియోజకవర్గం గుండాల మండలం పంచాల గ్రామంలో ఈ పరిస్థితి అనేది చోటు చేసుకుంది. రైతు 3 ఎకరాలు కౌలు తీసుకున్నాడు. అయితే నవంబర్ నెలలో, డిసెంబర్ నెలలో భూగర్భ జలాలు ఉన్నాయి, బోర్లు పోతాయి. కానీ ఒక్కసారిగా ఎండలు ముదరడంతో ఎక్కడ కూడా గొలుసుకట్టు చెరువులు నింపకపోవడం, రిజర్వాయర్లు నింపకపోవడం, కాళేశ్వరం ద్వారా మల్లన సాగర్ ద్వారా ఈ ప్రాంతానికి నీటిని విడుదల చేయకపోవడంతోనే భూగర్భ జలాలు వేగంగా పడిపోయి తమ బోర్లను కూడా ఎండిపోయినటువంటి దుస్థితి వచ్చిందని కూడా రైతు వాపోతా ఉన్నాడు. దీంతో చేసేదేం లేక నెలకు 15,000 రూపాయల రెంట్తో వాటర్ ట్యాంక్ తెచ్చుకొని చుట్టుపక్కల ఉన్నటువంటి నీటి వనరు వద్దకు వెళ్లి ఆ ట్యాంకర్ నింపుకొని ఆ పొలాలకు తడి ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయినప్పుడు కూడా పంటలు కాపాడుకోలేకపోతా ఉన్నారు. పంటలు బ్రతికి బట్టగట్టట్లేదు, ఎక్కడికక్కడ కూడా ఎండిపోతా ఉన్నాయి. కొత్త దశలో ఉంది, కీలకమైనటువంటి దశ. ఇప్పుడే నీరు ఎక్కువగా అవసరం ఉంటుంది. కానీ ఈ కాళేశ్వరం జలాలు విడుదల చేయకపోవడంతోనే, చెరువులు నింపకపోవడంతో ఈ చుట్టుపక్కల గ్రామాల మొత్తం కూడా భూగర్భ జలాలు అడిగంటిపోయి తమ పంట పొలాలు ఎండిపోతున్నాయంటూ రైతులు బోర్ను విలిపిస్తా ఉన్నారు. ఇప్పటికైనా సరే మల్లన్న సాగర్ నుంచి, కొండపోచమ్మ సాగర్ నుంచి ఈ యాదాద్రి భువనగిరి జిల్లా బస్వాపూర్, గంధమల్ల జిల్లా కూడా నీటిని విడుదల చేస్తే ఆ కాలువలను కూడా నిండుతూ ఉంటాయి. గొలుసుగొట్టు చెరువులను కూడా నింపితే భూగర్భ జలాలు అనేది మళ్ళీ పైకి వస్తాయనేది కూడా రైతుల అభిప్రాయంగా చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయాలి. తమ పంట పొలాలన్నీ కాపాడాలని కూడా యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల రైతులు, ఆత్మకూరు సంబంధించిన రైతులు కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ రాము.